ప్రభుత్వం అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలి, వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో కావచ్చు, ఆంధ్రజ్యోతి పత్రికలో వరుసగా కథనాలు ఇవ్వడం, ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేస్తోంది. సో అందులో భాగంగానే అమరావతి రైతులకు సంబంధించి సమస్యలపైన ముఖ్యంగా సిఆర్డిఏ ఏర్పాటు యాక్టివ్ అయిన తర్వాత కూడా రైతుల విషయంలో, రైతులకున్న సమస్యల విషయంలో చెప్పుకునేందుకు అక్కడ అధికారుల వద్దకు వెళితే వారి నుంచి సరైనటువంటి స్పందన రావాల్సిన అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు రాయడం కావచ్చు ఆంధ్రజ్యోతి పత్రికలో, అలానే న్యూస్ స్టోరీలు ఇవ్వడం, డిబేట్స్ కూడా ఏబిఎన్ నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ సమావేశం కూడా జరిగింది. దీంట్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, శాసనసభ్యులు శ్రవణ్ కుమార్లు భేటీ అయి రైతులకు సంబంధించి ఒక 6 నెలల్లో సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరిస్తామనేటువంటి మాట కూడా ఇచ్చారు. అయితే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి, లేదా అమరావతి రైతులకు ఉన్నటువంటి సందేహాలు కానీ, లేదా వారికి పూర్తి స్థాయిలో ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కావచ్చు, వారికి నమ్మకం కల్పించాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపైనే ఉందని చెప్పి ఆయనే గుర్తించారు. సో ఇవాళ అమరావతి రైతులతో ఆయన సమావేశం అవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అమరావతి సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయన ఒకసారి తమ నివాసంలో కూడా రైతులతో సమావేశమయ్యారు. సో మళ్ళీ ఇప్పుడు అమరావతి రైతులతో ఆయన భేటీ నిర్వహించబోతున్నారు. ఈ భేటీ చాలా కీలకమైంది. అమరావతి రైతులకు సంబంధించి ఆయన ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి శుభవార్త రైతులకు అందిస్తారు, వారి సమస్యలన్నిటికీ కూడా ఇప్పుడు ఒక పరిష్కారం లభించబోతోందా అంటే, మొత్తం 34,000 ఎకరాల భూములను రైతులు అందించారు. ఆంధ్రప్రదేశ్కి అంటూ ఒక రాజధాని లేని సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పట్లో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ ఇచ్చినటువంటి రైతులందరికీ గత దాదాపు 11 సంవత్సరాలకు పైగా వారందరూ ప్రభుత్వ సహకారం కోసం కావచ్చు, లేదా వారికి సంబంధించినటువంటి సమస్యల కోసం ఎదురు చూడడం, పోరాటాలు చేయడం, గత వైఎస్ఆర్సీపీ పాలనలో 3 రాజధానుల పేరుతో చేసినటువంటి ప్రక్రియలో వారి యొక్క పోరాటాలు ఇవన్నీ మనం చూసాం. సో ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 17 నెలలు పూర్తవుతున్నప్పటికీ తమ సమస్యలపైన ఎందుకు పూర్తిగా ప్రభుత్వం ఆలకించి పరిష్కరించడం లేదనేటువంటి ఒక భావన కావచ్చు, అటు పరిష్కారం కాని సమస్య ఉన్నటువంటి రైతులు, అలానే జేఏసీ నాయకుల్లో అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే ఓవరాల్గా 34,000 ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో ఉన్న సమస్య దాదాపు 600 ఎకరాలకు పైగా అంశం అయినప్పటికీ అది చాలామంది రైతులతో కూడుకున్నటువంటి అంశం. ఎందుకంటే వీరికి అంటే 600 ఎకరాలు మొత్తం మీద చూసినప్పుడు తక్కువ సంఖ్య, కానీ ఉన్నటువంటి సమస్య మాత్రం జటిలమైంది. ఎవరైతే దీని పరిష్కారం కోరుకుంటున్నటువంటి రైతులు కూడా గతంలో నుంచి అనేక పోరాటాలు చేసి గళం విప్పినటువంటి వారు. సో కాబట్టి వారు ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని కోరుకోవడంలో తప్పు లేదు, అలా జరుగుతుంది కూడా. సో ఆ ప్రక్రియలో భాగంగానే ఇదంతా కూడా జరిగింది. సో అయితే ఎక్కడ గ్యాప్ ఉంది, ఎక్కడ సమస్య పరిష్కరించాలి, అసలు సమస్యకు మూలాలేంటి అనే దానిపైన అయితే ఇప్పటికొక క్లారిటీకి వచ్చారు. సో ఇక వాటన్నిటికీ ఒక్కొక్కటిగా పరిష్కారం చూపాలి. త్రిసభ్య కమిటీ సూచనల మేరకు అధికారులు ఏం చేయగలరు సిఆర్డిఏ పరిధిలో, లేకపోతే క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకోవాలి, లీగల్గా ఉన్నటువంటి హడ్డిల్స్ ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి, ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం ముందున్నటువంటి అంశాలు. సో వీటికి పరిష్కారం చూపించడం, రైతులకు ఒక నమ్మకాన్ని, భరోసా ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి ప్రధాన అజెండాగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే అంటే ఈ సమావేశం కూడా మొదలు కాబోతోంది. రైతులు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్ పైన వీళ్ళందరూ కూడా సమావేశానికి వెళ్తున్నటువంటి రైతులు. సో మనం లైవ్ స్టార్ట్ చేసే నాటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అక్కడికి రావాల్సి ఉంది, బహుశా ఇప్పటికి చేరుకున్నారా. సో ఈ సమావేశంలో ఏ అంశాల మీద ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఏ అంశాలని చర్చించబోతున్నారు, ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి, త్రిసభ్య కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది ఏంది, ఇక ఆయన నేరుగా రైతులతో మాట్లాడిన తర్వాత ఇంకేమైనా సమస్యలు కానీ ఇంకేదైనా అంశాలు ఏమైనా వారి దృష్టికి రాబోతున్నాయా, సో ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. సో మనం ఒకసారి సచివాలయం కొద్దిగా వెళ్దాం. మా ప్రతినిధి సత్య